భారతీ సిమెంట్స్ మీద వ్యతిరేక స్టోరీలు ఈనాడు జ్యోతి, సాక్షి, ఈనాడు జ్యోతి తర్వాత అరడజన్ మీడియా చేస్తే హెరిటేజ్ మీద వ్యతిరేక స్టోరీలు వీళ్ళు రాస్తుంటారు. పాడి రైతులకి హెరిటేజ్ కుచ్చుటోపి అంటూ సాక్షి రాసుకొచ్చింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పాడి రైతులకు ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్ చటకోపం పెడుతోందని రైతులు బొగ్గుమన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పెదకాలో పంచాయతీలోని హెరిటేజ్ డైరీ దగ్గర పలువురు రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఇలాగైతే తాము ఎలా బతకాలంటూ మేనేజర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హెరిటేజ్ సంస్థ డైరీకి పాలు పోస్తుంటే వెన్న శాతం తక్కువగా వస్తుందని చెప్తున్నారని, ఆయా రోజుల్లో పాలకు డబ్బులు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో పేమెంట్ కింద చేర్చి 2 ఏళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు మండలంలోని కలిజివేడు పంచాయతీ కేనానంపల్లి గ్రామంలో పలు కుటుంబాలు పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాయి. చాలా ఏళ్ళుగా హెరిటేజ్ సంస్థకు పాలు పోస్తున్నారు. అయితే 2 ఏళ్లుగా వెన్న శాతం 8 కంటే తక్కువగా ఉన్న రోజుల్లో పోసిన పాలను జీరో పేమెంట్ కింద నమోదు చేసి డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవి అనే మహిళ హెరిటేజ్ డైరీకి సరఫరా చేసిన పాలలో దాదాపు 800 లీటర్లకు జీరో పేమెంట్ పడింది. దీంతో శనివారం పలువురు రైతులతో కలిసి హెరిటేజ్ డైరీ వద్దకు వచ్చారు. జీరో పేమెంట్ ఎలా వేస్తారని మేనేజర్ని ప్రశ్నించారు. ఆ సొమ్ము ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మేనేజర్ ధనుంజయలు స్పందిస్తూ సంస్థ పెద్దలతో చర్చించి ఏం చేస్తామన్న తర్వాత చెప్తాము, అలాగని ఇప్పుడు ఏ హామీ మేము ఇవ్వలేమని తెలిపారు. ఈ సమాధానంతో రైతులు తీవ్రంగా విరుచుకుపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఇది చాలా అన్యాయం అంటూ నీలావతి మాజీ సర్పంచ్, జీరో పేమెంట్ కింద చూపించడం దారుణం అంటూ దేవి, అట్లాగే ఈ తరహాలో ఎక్కడా జీరో పేమెంట్ లేదంటూ ప్రభాకర్ నాయుడు డైరీ ఫామ్ నిర్వాహకుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.